అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ చేసే మక్క రొట్టె. 1 కప్ మక్క పిండికి 2 రోటీస్ అవుతాయి. సో 1 కప్ మక్క పిండికి 1 కప్ వాటర్ తీసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యాక మక్క పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి, ఉప్పుకోవాలి. తర్వాత పెట్టుకొని చల్లారాక వాటర్ వేసుకుంటూ నీట్ చేసుకోవాలి, పిసుక్కోవాలి. మంచిగా మెత్తగా అయ్యేంత వరకు నీట్ చేసుకోవాలి, పిసుక్కోవాలి. ఎంతసేపు చేస్తే అంత మంచిగా రొట్టె వస్తుంది. నీట్ చేసుకున్నాక ఆరెంజ్ సైజ్ బాల్ తీసుకొని 2 హ్యాండ్స్తో స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వస్తే తీసేయచ్చు. తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఆయిల్ వేసుకొని హ్యాండ్తో ఆ పిండిని రొట్టెలా ప్రెస్ చేసుకోవాలి. థిన్గా వచ్చేంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్తో ప్యాన్ మీద వేసి 2 సైడ్స్ హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. రొట్టె రెడీ అయిపోయింది. గ్రేవీతో కానీ సాంబార్తో కానీ తినొచ్చు. నేనైతే అమ్మమ్మ చేసిన దొండకాయ కర్రీ బజ్జీల కర్రీతో తినేసాను.